హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10 మెంబర్స్ కు సరిపడా వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. గెట్ టుగెదర్ కైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీరు 10 మెంబర్స్ కు సరిపడా రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ స్టెప్ బై స్టెప్ ఈజీగా చూడొచ్చు. బై ది వే, పిల్లలు శ్రీశైలం వెళ్తుంటే తినడానికి బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చాను. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మరి అందరికీ నచ్చిన ఈ రెసిపీ చూద్దాం రండి. తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వెజిటేబుల్ పీల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సెకండ్ స్టెప్ చూద్దాం. వెజిటేబుల్స్ అన్ని మ్యారినేషన్ చేసుకోవటానికి ఒక పెద్ద బౌల్ లోకి 2 పెద్ద గరిటెల గడ్డ పెరుగు తీసుకుని, అంటే ఒక 1/2 లీటర్ ఉంటుంది. దీనిలోకి 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచి పెట్టుకున్నది, 1 స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. పెరుగు కనిపించకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ లో ఇప్పుడు 2 బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసి 2 బఠానీ ప్యాకెట్స్ హాట్ వాటర్ లో ఒక పొంగు రానిచ్చి హాఫ్ బాయిల్ అయ్యాక బఠానీలో ఉన్న కలర్ పోయే వరకు బాయిల్ చేసి ఆ వాటర్ స్ట్రెయిన్ చేసి బఠానీ వేసుకోవాలి. పన్నీరు 100 గ్రామ్స్, క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకుని వేసుకుని ఒక 10 పచ్చిమిర్చి గంటలు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కేజీ ఫ్రెంచ్ బీన్స్ అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక ప్యాకెట్ మష్రూమ్ శుభ్రంగా కడిగి ఒక్కో మష్రూమ్ 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితేనే బెటర్. చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవటం వలన దమ్ అయ్యేటప్పుడు ముక్కలు కలిసిపోయి కనిపించకుండా ఉంటాయి. తినటానికి చూడటానికి కూడా అంత బాగుండవు. అందుకే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి 1/2 కేజీ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేయటం వల్ల బ్రౌనిష్ గా వస్తాయి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి, 2 నిమ్మకాయల నిమ్మరసం, బిర్యానీ దినుసులు మొత్తం వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, ఆ ఆయిల్ కూడా 150 ml వేసి కలుపుకొని స్లైసెస్ లా కట్ చేసుకున్న టమాటో ముక్కలు పైన పరుచుకోవాలి. ఫోర్త్ స్టెప్, ఒక పెద్ద బౌల్లో వాటర్ గిన్నెకి సుమారు 1 వంతు ఖాళీ ఉండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కళ్ళుప్పు గుప్పెడు, కొత్తిమీర పుదీనా వేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న 1.5 కేజీ బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ అంతా 70% బాయిల్ అయ్యాక ఒక గరిట రైస్ ఉడికిన నీళ్లు వెజిటేబుల్స్ లోకి వేసుకోవటం వల్ల అడుగు పట్టకుండా వెజిటేబుల్స్ సాఫ్ట్ గా కుక్ అవటానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ కలుపుకొని బాయిల్ అయిన రైస్ వెజిటేబుల్స్ మీద ఇలాంటి స్ట్రైనర్ సహాయంతో రైస్ మొత్తం పరుచుకోవాలి. 2-3 స్టెప్స్ రైస్ తీయగానే పైన రైస్ 90% కుక్ అవుతుంది. రైస్ మొత్తం పరుచుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ గుప్పెడు, కొత్తిమీర పుదీనా పైన వేసుకుని రైస్ కి ఫ్లేవర్ పట్టడానికి మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో, 15 మినిట్స్ ఓల్డ్ ఐరన్ ప్యాన్ ఉంటే గనక మీ దగ్గర దానిపైన పెట్టుకుని దమ్మించుకుంటే అడుగు పట్టకుండా 30 నిమిషాల్లో వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారుగా, 4-5 స్టెప్స్ తో బిర్యానీ ఎంత బాగా వచ్చిందో అడుగు పట్టకుండా. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా వచ్చింది. దీంతో పాటు నేను పిల్లలకి దద్దోజనం కూడా చేసి పంపించాను. ఆ రెసిపీ మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా సింపుల్ గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి, యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.